నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్ రేపు పొద్దున కల్కి సినిమా అయితే రిలీజ్ అవ్వబోతుంది. సినిమా అసలు ఎలా ఉండబోతుంది అంటున్నారు? డిఫరెంట్ గా సినిమా ఉండబోతుంది. ప్రభాస్ తాలూకు అభిమానులకు పండగ వాతావరణం కల్పిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ కి ఆ సాహో సినిమా తర్వాత హిట్లు లేవు. ఆదిపురుషు గాని రాధేశ్యామ్ గాని ఇవన్నీ మొన్న దాని పేరు సలారా అవన్నీ కూడా డిసప్పాయింట్ చేశాయన్నమాట. సలార్ బాగానే ఉంది కదా? లేదు, పెద్ద మార్కెట్ లో లేదు. ఇప్పుడు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు బాహుబలి లాస్ లో ఉందంటే మీరు నమ్ముతారా? ఆ ప్రొడ్యూసర్ లాస్ లో ఉందంటాడు. అర్థమైందా? ఈ కలెక్షన్స్ ఎలా ఉంటాయంటే, చిన్న చిన్న సినిమాలు అనుకున్న సినిమాలు అంటే ఎక్స్పెక్టేషన్ కి అతీతమైన సినిమాలు బాగుంటాయండి. సాహో సినిమా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, పోతుంది అనుకున్నాను. ఒక 400 కోట్లు బిజినెస్ చేసింది ఎక్కడ? ఒక ఉత్తర భారతంలోనే. అర్థమైందా? అందువల్ల ఈ కల్కి సినిమాలో నాగశ్విన్ చేసిన అంటే గొప్ప ఆలోచన ఏంటంటే, ముగ్గురికి 3 ప్రపంచాలు సృష్టించడం. అమితాబ్ బచ్చన్కి, కమల్ హాసన్కి, కల్కి మన ప్రభాస్కి అయిపోయింది కదా అంతే. అక్కడ ముందు ఎక్కడ వరల్డ్ పాన్ ఇండియా స్టార్స్ లాంటి వాళ్ళు కదా. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ రెండు చాలా బాగుంటాయి. ఈయనకున్న బాడీ లాంగ్వేజ్ బట్టి ఈయన కూడా బాగా చేస్తాడు. టెక్నికల్ వాల్యూస్ ఉంటాయి, విజువల్ వాల్యూస్ ఉంటాయి. అంటే ప్రభాస్ 10 పైసలు చేస్తే రూపాయి ఆనందిస్తారు వాళ్ళ ఫ్యాన్స్. అర్థమైందా? అది 10 రూపాయలు చేస్తే 100 రూపాయలు ఆనందిస్తారు ఫ్యాన్స్. ప్రభాస్ తాలూకు ఫ్యాన్స్ కి పెద్ద కన్నుల పండుగ అది. అంటే బుక్ మై షోలో కల్కి సినిమా బుక్ చేస్తుంటే పాత రాజశేఖర్ కల్కి సినిమా అయితే బుక్ టికెట్లు అవుతున్నాయి అంట. అదేం చెప్తారు? అదేదో కొంచెం ఇది చావు తెలిచాకలు అంటారు కదా. ఆ చావు తెలిచాకలు జీవితాను రాజశేఖర్ తప్ప కల్కి బుక్ చేశాక కొంతమంది అడ్వాన్సులు కట్టేశారు టికెట్ కోసం. ఇప్పుడు ఆ అడ్వాన్సులు ఇవ్వని అంటున్నారు. అది పెద్ద రగట జరుగుతుంది. మాకు వచ్చిన ఆదాయం మీకు ఎలాగ ఇచ్చేస్తామని చెప్పి సినిమా థియేటర్లో వాళ్ళు అంటున్నారు. ఏదేమైనా సరే ఇది థియేటర్లో ఈ ప్రొడ్యూసర్లో ఇటువంటి పొరపచ్చాలు, ఇటువంటి తగాదాలు, వాదులాట్లు ఉండకూడదు. ఉంటే బాగుండదు. అయితే ఒకటి ఇది మాత్రం కల్కి అసలు ఎంత మ్యాన్లీగా ఉందండి. ఆ కాస్ట్యూమ్ డ్రామా ఎంత వెరైటీ కాస్ట్యూమ్. మా కమల్ హాసన్ మేకప్ చూసారా? అంటే చాలా అంటే ఒకటి టెక్నికల్ వాల్యూస్తోని ముఖ్యంగా 3 ప్రపంచాల మధ్య జరిగింది కదంటే ఆ క్రియేటివ్ వర్క్ చూసుకోండి. అదే క్రియేటివిటీ. అంటే ఒక ఎక్స్పెరిమెంటల్ గా కొత్తదనం చూపిస్తూ నాగశ్విన్ సినిమా తీశాడు. అందుకు హ్యాట్స్ ఆఫ్ టు నాగశ్విన్. సో ఇంకొకటి సార్, ప్రభాస్ గారికి ఇప్పటికీ చాలా వయసు మీద పడిపోయింది. ముఖ్యంగా ఒక 40+ ఉన్నాయి ఆయనకి. సో ఇంక మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటారంట ఆయన? మ్యారేజ్ చేసుకోవడానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయనకి. ఏం ప్రాబ్లమ్స్ అది? ఉన్నాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్. అదే చెప్తున్నాడు కదా. ఎవరిని చేసుకోవడానికి కూడా అనేది అష్టదిగ్బంధంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. వాళ్ళ వాళ్ళ నాన్నగారు కృష్ణరాజు గారు ఏదో దాన్ని ఏమంటారు డైరీలో ఏదో రాశారట. అది బయటికి చెప్పుడు, మనసులో ఉన్న కోరిక కూడా బయటికి చెప్పుడు. ఇంకా 44, 45 వచ్చేస్తున్నాయి. అంటే 40+ ఉన్నాయి. 44, 45 వచ్చేస్తున్నాయి బాబు ఆయనకి. 40+ అని ఎందుకు అందంగా చెప్తారు? కనుక హీరోయిన్కే 40 వచ్చేస్తున్నాయి. మరి ఎందుకు? మరి త్రిషకి ఎంత 40 కదా, చిరంజీవి పక్కన నటిస్తుంది. అది కాదు కావాల్సింది. జనం కోరుకుంది ఏదైనా ఇస్తారా లేదా? ఈ ఆడవాళ్ళకి బాగా చమక్కులు తెలుసు. ఆడవాళ్ళు తెర మీద రాణించేస్తారు. అందువల్ల ఈయన పెళ్లి చేసుకోవడం అంటే అది $1000 ప్రశ్న. అంటే అప్పట్లో అనుష్కకి ప్రభాస్ మధ్య పెళ్లి జరగబోతుంది. అవును, అందరూ కోరుకున్నారు కదా. ఇప్పుడు అనుష్కకి ప్రభాస్కి అందరూ కూడా మీరు మంచిది అంటే అన్నారు. ముఖ్యంగా నాన్న కృష్ణరాజు గారు చనిపోయిన సమయంలో అనుష్క పోషించిన పాత్ర చాలా గొప్పది. ఆ అనుష్క ఏంటంటే ప్రభాస్ తిన్నాడా లేదా, మందులు వేసుకుంటున్నాడు లేదా, కళ్ళు ఎర్రగైపోయా, ఇవన్నీ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే ఆ 3 రోజులు ఉంది. అది అందరూ చూశారు. తొందరలో పెళ్లి చేసుకుంటారేమో అనుకున్నారు. మరి ఎందుకు వచ్చిందో, ఏం ఆఫ్ చేసిందో, ఏ శక్తి ఆఫ్ చేసిందో తెలియదు. కానీ అందరి దృష్టి మీ ఇద్దరైతే భార్యాభర్తలుగా బాగుంటారు అనుకుంటారు. అంటే అప్పట్లో పాన్ ఇండియా సినిమా అంటే ఆ పాన్ ఇండియా కాదు, వరల్డ్ వార్ సినిమా బాహుబలి. సో ఆ బాహుబలి సినిమా తలవనేలా ఈ కల్కి ఉండబోతుంటారు? లేదు,
అక్కడ నేను అదే బాహుబలికి దీనికి ఉన్న తేడా ఏంటంటే రాజమౌళిలో విజువల్ వండర్స్ ఎన్ని ఉంటాయో అంతే మెలో డ్రామా ఉంటుంది. ఎంత మెలో డ్రామా ఉంటుందో అంతే యాక్షన్ పార్ట్ కూడా ఉంటుందన్నమాట. ఆ విజువల్ వండర్ అంటే అది మనం అసాధ్యం కానీ అలా చేయడాన్ని మనం హర్షిస్తాం. మెలో డ్రామా ఒక్కసారి మనకి ఆ గుండెల్లో ఏదో బరువు ఎక్కినట్టుగా ఆ శివలింగాన్ని ఎత్తుకొని రావడం కానీ కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ కూడా చాలా హెవీ సీన్స్ అన్నమాట. మెలో డ్రామా బాగా పండిస్తాడు, యాక్షన్ డ్రామా కూడా అంతగానే పండిస్తాడు అన్నమాట. అంటే ఒకసారి కొడితే చచ్చిపోతాడని మనకి నమ్మకం కలుగుతుంది, ఆ పని చేయిస్తాడు. మిగతా వాళ్ళందరూ టపా టపా టప్ప 3 సార్లు కొడితే 4వసారి చేస్తాడు. ఈ ప్రభాస్ అలా కాదు, నెత్తి మీద కొడితే పడిపోతాడు అంతే, అందులో ఇసులో దూరిపోతాడు. ఇలాగే మొత్తానికి ఏంటంటే బాడీ టెక్నిక్ తెలియదు, స్టోరీని బాగా తీయడానికి ప్రయత్నం చేస్తాడు. అందులో కథలో ఎక్స్పెరిమెంట్లు కదా, ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటే ఎంతకంటే మంచి కథ లేదు. ఒకవేళ రిసీవ్ చేసుకోకపోతే మనం చెప్పలేము. అదే రాజమౌళి అయితే ఏవి చెప్పినా ఒప్పించేస్తాడు. త్రిపుర ఏమి చెప్పండి, ఎక్కడో పిల్ల పాట పాడుకుంటుంది, ఎవడో ఫారినర్ విన్నాడు, ఆమెను తీసుకెళ్ళిపోయాడు. ఆమెకంటేమో ఎవరో తారకి వెళ్ళాడు, అక్కడ ఒక ఇండియన్ ఉన్నాడు, వాడు స్వాతంత్ర సమర యోధుడైన కొన్ని కారణాల చేత ఇలాగా బ్రిటిష్ వాళ్ళతో కలిసిపోవస్తుంది. ఆయనకు ఫ్లాష్ బ్యాక్, వాళ్ళ తండ్రి చెప్పిన మాటలు మొత్తం ఆ వెపన్స్ అన్ని తీసుకొని రమ్మని చెప్తారు. లాస్ట్గా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ తుదముట్టించి ఆ బ్రిటిష్ వాళ్ళని అదేదో కొంచెం ఇది చావు తెలిచాకలు అంటారు కదా, ఆ చావు తెలిచాకలు జీవితాను రాజశేఖర్ తప్ప కలిసి బుక్ చేశాక కొంతమంది అడ్వాన్సులు కట్టేశారు టికెట్ కోసం. ఇప్పుడు ఆ అడ్వాన్సులు ఇవ్వని అంటున్నారు. అది పెద్ద రగట జరుగుతుంది. మాకు వచ్చిన ఆదాయం మీకు ఎలాగ ఇచ్చేస్తామని చెప్పి సినిమా థియేటర్లో వాళ్ళు అంటున్నారు. ఏదైనా సరే ఇది థియేటర్లో ఈ ప్రొడ్యూసర్లో ఇటువంటి పొరపచ్చాలు, ఇటువంటి తగాదాలు, వాదులాట్లు ఉండకూడదు, ఉంటే బాగుండదు. అయితే ఒకటి ఇది మాత్రం కల్కి అసలు ఎంత మ్యాన్లీగా ఉందండి. ఆ కాస్ట్యూమ్ డ్రామా ఎంత వెరైటీ కాస్ట్యూమ్. సో వాళ్ళకైతే దాన్ని అంత ధీటుగా వెళ్ళలేదంటారు సినిమా బాహుబలికి. బాహుబలి వేరండి, బాహుబలి విజువల్ వండర్. అది కదా థియేటర్లు చూస్తుంటే కళ్ళు చల్లగా ఏదో ఊటీలో ఉన్నట్టు అలా అనిపిస్తుంది. ఇది అలా కాదు, ఇది అగ్రెసివ్నెస్ కనిపిస్తుంది అన్నమాట. అక్కడ ఫైట్ చేసినా సరే అందంగా ఉంటుంది అన్నమాట. కాలకేయ ఆ క్యారెక్టర్ని ఒక కన్నుతో ఎంత బాగా చేశారు బాబు. అయినా అంటే ప్రభాస్కి మిగతా వాళ్ళకి ఎంత పేరు వచ్చిందో ఆ చిన్న క్యారెక్టర్ చేసిన కాలకేయగా కూడా అంత పేరు వచ్చేసింది అన్నమాట. అది దట్ ఈస్ హిజ్ డిజైన్. అంత బాగా డిజైన్ చేస్తాడు అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.